2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్, శత్రువులు కామన్ ఎక్కడైనా కూడా, స్కూల్లో కావచ్చు, కాలేజ్‌లో అయినా, ఆఫీస్‌లో అయినా కూడా శత్రువులు అనేవాళ్ళు మనకుంటారు. మన దగ్గర క్రిటిసైజ్ చేయడమో, లేదంటే మన గురించి బ్యాడ్‌గా మాట్లాడుకోవడమో, లేదంటే మనని ఏ రకంగా టార్చర్ చెయ్యాలి అనే మోటోతోటి ఉండేవాళ్ళే మన సర్కిల్‌లో చాలామంది ఉంటారు. సో మరి వాళ్ళని ఎప్పుడు కూడా మనం కూడా నెగిటివ్‌గా చూడకుండా పాజిటివ్‌గా వాళ్ళని చూసి మన ఫ్రెండ్ లాగా మార్చుకోవాలి. శత్రుని కూడా మనం మిత్రుడుగా మార్చుకోవాలి అంటే మనం ఎలా ఉండాలి? వాళ్ళని ఎలా మార్చాలి? చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఎనీ మనిషి మనని రాంగ్‌గా చూస్తున్నాడు అంటే ఇట్ ఎరైజెస్ బేసికల్లీ వచ్చే ఫీలింగ్ 3, 4 పాయింట్స్ నుంచి వస్తాయి. ఫస్ట్ వాళ్ళ ఇన్‌సెక్యూరిటీ. నిజానికి ఎవరైనా మనని శత్రువుగా చూస్తున్నారు అంటే అది వాళ్ళ ఇన్‌సెక్యూరిటీ వల్ల వస్తుంది. ఒక పాము కాటేయడానికి వస్తుంది అంటే అది దాన్ని ఏమైనా చేస్తారేమో అని కాటేస్తుంది. సెల్ఫ్ ప్రొటెక్షన్‌గా కాటేస్తుంది అంటారు. సో ఎనీ మేజర్ శత్రువుగా చూసే మైండ్ సెట్ ఇన్సెక్యూరిటీ నుంచి వస్తుంది. వాళ్ళకేదో ల్యాకింగ్ అండ్ ఇన్సెక్యూరిటీ ఉండడం వల్ల ఆ ఇన్సెక్యూరిటీ మన మీద ప్రొజెక్ట్ చేసుకొని చూసి భయపడి చేస్తారు. నెంబర్ 1 చాలామందికి తెలియదు ఇది. ఇన్సెక్యూరిటీ అండ్ ఫియర్ నుంచే వస్తాయి శత్రుత్వాలు. ఓకే. నాకంటే వాడు ఎక్కువ ఇంప్రెషన్ కొట్టేస్తాడేమో, నాకంటే ప్రమోషన్ వచ్చేస్తుందేమో అనే ఒక ఫియర్లో, ఇన్సెక్యూరిటీలో, లేకపోతే నాకంటే వాడు మంచిగా ప్రాస్పర్ అయిపోతున్నాడు ఆర్ ఆమె మంచిగా పైకొచ్చేస్తుంది, ఆఫ్టర్ ఆల్ నేను నాకంటే చిన్న పొజిషన్లో ఉండి వీళ్ళు బాగుపడిపోతున్నారు, ఆర్ వీడేంటి నాకు అనే ఇన్సెక్యూరిటీ నుంచి వస్తుంది నెంబర్ 1. అండ్ అది ఫియర్ నుంచి కూడా జమౌట్ అవ్వచ్చు. థర్డ్ వచ్చేసి పర్సీవ్డ్ ఇన్ఈక్వాలిటీ అంటాం. అంటే వాళ్ళకి మైండ్లో ఎప్పుడు నేను మనిషినే, వాడు మనిషే, వాళ్ళకి మనకి ఫీలింగ్స్ ఉంటాయి అనే ఒక అండర్స్టాండింగ్ ఉండరు. వీళ్ళకి ఎలా ఉంటుందంటే నేను ఒక్కడనే ఒక లెవెల్, మిగతా ఎవరితో అయినా ఫైట్ చేసేవాళ్ళు వాళ్ళ లెవెల్కి సంబంధించింది కాదు అనే పర్సీవ్డ్ ఇన్ఈక్వాలిటీ ఉంటుంది వాళ్ళకి. దే విల్ నాట్ సీ అదర్ హ్యూమన్ యాజ్ ఈక్వల్. వాడు మనిషి, నేను మనిషే, అక్కడి నుంచి ఆపరేట్ చేయడం అని రాదు. ఓకే, సో దట్స్ పర్సీవ్డ్ ఇన్ఈక్వాలిటీ. దీంతో పాటు ఏది ఎటు నుంచి తీసుకున్నా సరే, ఓకే, ఒక లోపల నుంచి కండిషన్డ్ రిఫ్లెక్సెస్ కొన్ని ఉంటాయి. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ కండిషన్ రిఫ్లెక్స్ ఉంటాయి. అండ్ ఆ కండిషన్ ప్రకారము ఇప్పుడు నేను ఒక వ్యక్తిని చూశాను. ఆయనకి సర్దార్జీలు అంటే ఓ జోక్స్ చేసుకునే వాళ్ళు అనేటట్టుగా ఒక మైండ్లో, లేకపోతే అటు సైడ్ తమిళియన్స్ అందరూ కొంచెం కన్నింగ్ ఉంటారు అన్నట్టు, లేకపోతే బీహార్ వాళ్ళందరూ ఇట్లా ఒక్కొక్క perception. ఒక పర్సెప్షన్ పెట్టేసుకుంటారు వీళ్ళు, ఇంకా అందులోంచి మారరు అన్నమాట. ఓకే, True. సో ఇలాంటివి ఒక పర్సీవ్డ్ నోషన్స్ ఉంటాయి కొంతమందికి. సో దానివల్ల మనకి ఒక టైప్ ఆఫ్ శత్రుత్వం ఏర్పడిపోతుంది. అండ్ వాళ్ళు ఏదైనా కొంచెం బెటర్గా చేస్తునేసరికి తట్టుకోలేరు. ఓకే, ఇది బేసిక్గా అండర్లయింగ్ ఫ్యాక్టర్. దీని లోపల చాలా కెమికల్స్, కొంతమందికి ఎప్పుడు యాంగర్ ఇష్యూస్, ఎప్పుడు కోపము, ఎప్పుడు వాళ్ళు డామినేట్ చేయాలని నార్సిస్టిక్ బిహేవియర్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి 3 కెమికల్స్ అంటాం మేము, డోపమిన్, సెరటోనిన్ అండ్ ఆక్సిటోసిన్. ఈ 3 ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళు ఆ రెస్ట్లెస్నెస్ని తట్టుకోలేక, దాన్ని ఎక్కడ చూపించాలో అర్థం కాక, అది డోస్ అని డోపమిన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్ అండ్ ఎపినెఫ్రిన్, అడ్రినలిన్ ఎప్పుడు బాడీలో ఓవర్ ప్రొడక్షన్ అయిపోయి ఎంతసేపు ఇన్ మోడ్ ఆఫ్ ఫైట్, సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎంతసేపు ఎవరైనా మామూలుగా ఏంటి మంచి డ్రెస్ వేసుకొచ్చావన్నా కూడా నా డ్రెస్ మీద పడ్డాడు చూడు వాడి కళ్ళు, వాడు చూసావా నన్ను ఎట్లా మంచి డ్రెస్ వేసుకొని వచ్చావు అంటున్నాడు, ఎప్పుడు నా డ్రెస్ మీదే ఉంటాయి కళ్ళు అనేటట్టుగా వాళ్ళు ఒక ప్రొజెక్టెడ్ దాంట్లో ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు తొందరగా శత్రువులుగా మారే ఛాన్స్ ఉంటుంది, ఆర్ అందరినీ శత్రువులు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి, బట్ ఇవి బేసిక్గా ఆలోచిస్తే. దీన్ని మార్చాలి అంటే, అలాంటి శత్రువుని కూడా మిత్రుడిగా మార్చుకోవాలి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనం ఎప్పుడైనా గొడవ అయినప్పుడు, ఫైట్ అయినప్పుడు, లేకపోతే ఏదైనా మాట పెరిగినప్పుడు, ఆ ఫైట్ అయిపోయాక మాట్లాడేది మనమే అయి ఉండాలి. సో ఫస్ట్ వెళ్ళి వాళ్ళతో అసలు ఆ పాయింటే కాదు, అదంతా అయిపోయింది, నేను నార్మల్గా మాట్లాడుతున్నా నీతో అనే దాంట్లోకి వెళ్ళండి. ఇది ఒక చాలా బాగా పనిచేస్తుంది తెలుసా. ఎప్పుడైనా ఏదైనా ఇంట్లో గొడవలైనా సరే, ఎవరిన ఆఫీస్తో అయినా గొడవైంది, వాడు మనతో మాట్లాడకుండా తిప్పుతుంటాడు, మనం నార్మల్గా వెళ్ళి మాట్లాడాలి. వాడు 4-5 సార్లు తల తిప్పుకున్నా సరే అసలు ఆ పాయింట్ మళ్ళీ మాట్లాడకూడదు, దీనివల్ల గొడవ అది గుర్తొస్తూ ఉంటుంది, మనం మాట్లాడలేకపోతూ ఉంటాం కదా. అదే మన శత్రువుని పెంచుకున్నట్టు అవుతుంది. ఒకవేళ శత్రువుని మిత్రుడిగా చేసుకోవాలంటే ముందు పుట్ దట్ అసైడ్, అయిపోయింది, అది పాస్ట్ ఓవర్,
అండ్ నౌ నేను శత్రువుని మిత్రుడిగా మార్చుకునే పనిలో ఉన్నాను హ్మ్. అన్నప్పుడు యూ పుట్ ద కాయిన్ ఫస్ట్. మనమే మన సైడ్ నుంచి ఒక మారాలి. వేయాలి. నెంబర్ 1 మనం మారిపోయినట్టు కాదు, విజిలెంట్గా ఉండడం. అంటే ఓకే, నేను నా చెయ్యి ముందుకు ఇస్తున్నాను అంటే అర్థము నేను వాడు నన్ను కత్తితో పొడిచినా తీసుకుంటానని కాదు. బట్ వీఆర్ ఎక్స్టెండింగ్ దట్ హెల్ప్, ఎక్స్టెండింగ్ దట్ హ్యాండ్. ఫస్ట్ మనమే మన స్టెప్ ముందుకు వేస్తున్నాము అనేది నెంబర్ 1. సెకండ్ వచ్చేసి ఒకవేళ అట్లాంటి ఎవరైనా యూనో సమ్టైమ్స్ గొడవలో ఉండి మూడ్ అవుట్లో ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ మైండ్ లోపల యు ఆర్ వాళ్ళ ఆపర్చునిటీ తీసుకెళ్ళిపోతున్నట్టు, వాళ్ళని ఏదో మనము డామినేట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు ఉంటుంది. హ్మ్. సో వాళ్ళని డామినేట్ చెయ్యట్లేదు, నువ్వే గ్రేట్, నువ్వే కరెక్ట్ అనే దాంట్లో పెట్టాలి. ఎప్పుడైనా అలాంటి దాంట్లో ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ అరే వీళ్ళు దే ఆర్ నాట్ ట్రయింగ్ టు స్నాచ్ ఎనీథింగ్, నా దగ్గర నుంచి ఏం కొట్టేయాలనుకోవట్లేదు, నా పొజిషన్ నేను తీసేసుకోవాలనుకోవట్లేదు, వాళ్ళు రాంగ్ వేలో ఆలోచించట్లేదు అని తెలుస్తుంది. అది థర్డ్ పార్టీ నుంచి చెప్పిస్తే మనం ప్లాన్ చేసి చెప్తున్నట్టు ఉంటుంది. మనమే జెన్యూన్గా గనక ఉంటే, చెప్తే కాదు, 99% గొడవలు చెప్తే వస్తాయి. నేను అట్లా చేయట్లేదు, నేను మంచివాడిని ఎంత ఎక్స్ప్లెయిన్ చేయి, వాళ్ళు వినే మైండ్లో ఉండరు. సో డోంట్ ఎక్స్ప్లెయిన్, జస్ట్ డూ ఇట్. దట్ నీ పొజిషను, బాస్తో నీకున్న రిలేషను, ఆర్ లేకపోతే స్కూల్లో నిన్నేదో డామినేట్ చేయాలి నాకు లేనే లేదు, వీఆర్ ఫ్రెండ్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయగలగాలి. ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. థర్డ్, ఎలాంటి శత్రువునైనా పొగడ్తలతో పడేయచ్చు. ఏ మనిషినైనా సరే, మనిషి రిక్వైర్స్ అప్రిసియేషన్. నువ్వు బాగున్నావు, బాగా చేసావు అని జెన్యూన్గా అప్రిషియేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా బాగుంటుంది. ఓకే. ఫోర్త్ వచ్చేసి వాళ్ళ ప్యాటర్న్ తెలుస్తుంది మనకి. ఎప్పుడైనా వాళ్ళు గొడవ పెట్టేదో లేకపోతే శత్రువులా చూసేదో ప్యాటర్న్ తెలుస్తుంది. ఈ ప్యాటర్న్ తెలిసినప్పుడు ఆ బిహేవియర్ని మోడిఫై చేసుకుంటూ వెళ్ళాలి. ఈ బిహేవియర్ని మోడిఫై చేసేటప్పుడు మేము చాలా చెప్తాం, డోంట్ కెటస్ట్రఫైజ్ అంటాం. అంటే హ్మ్. వీడు ఇంకా నన్ను ఏదో చేసేస్తాడు, ఆర్ వీడు ఏం చేయలేడు అనే రెండిట్లోకి, ఆల్ ఆర్ నన్ దాంట్లోకి వెళ్ళొద్దు. ఓకే. వాడు నిజంగా ప్రాబ్లమే చేస్తే వచ్చి చెప్పని మనకి. మనం మధ్యలో ఏమైపోతుందంటే మనం ఊహించుకుని మైండ్ రీడింగ్ చేసి వీడిలా ఉన్నాడు కాబట్టి ఇలాంటి బిహేవియర్ చేస్తాడేమో అనే మైండ్ రీడింగ్లోకి వెళ్తాం. సో డోంట్ రీడ్ మైండ్. ఎప్పుడైనా శత్రువు మైండ్ రీడ్ చేయగానే మనం ఇంకా ఒక ప్రొటెక్టివ్ జోన్లోకి, ఒక డిఫెన్స్ జోన్లోకి వెళ్ళిపోతాం. డోంట్ రీడ్ మైండ్స్. అది వచ్చినప్పుడు వాళ్ళే వస్తుంది, మన పని మనం చేసుకుంటూ పోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా శత్రువులకి దే ఫీల్ ఓకే ఈజ్ నాన్ థ్రెటనింగ్ అని తెలుస్తుంది. ఓకే. అండ్ ఒకవేళ శత్రువుని మిత్రుడు చేసుకోవాలి అంటే నువ్వు గ్రో అవుతుంటే వాడు మనోడే అని ఏదో స్టేజ్లోకి వచ్చి ఓకే హీ విల్ కాంప్రమైజ్ ఆర్ షీ విల్ కాంప్రమైజ్. సో ఆల్వేస్ గ్రో. నీ పర్సనల్ గ్రోత్ మీద ఉండాలి ఫోకస్ అంతా. అన్నీ సెటిల్ అవుతాయి. నేను చెప్తున్నా, అన్నీ సెటిల్ అవుతాయి. పిచ్చిగా మంచి మార్గంలో పిచ్చిగా డబ్బులు సంపాదించండి. మంచి మార్గంలో పెద్ద పొజిషన్కి వెళ్ళండి. ధర్మ మార్గంలో అన్నీ సాధించండి. అప్పుడు ఆటోమేటిక్గా అందరూ కూడా ఫ్రెండ్స్ అవుతారు. ఒకవేళ శత్రువులు ఉన్నా మన ఎవరేం చేయలేరు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నిజంగా ఒక శత్రువుని మిత్రుడిగా మార్చుకోవాలంటే మనకి చాలా ప్రేమ స్వరూపం కావాలి, చాలా మనసు కావాలి, అండ్ చాలా మంచితనం కావాలి. అండ్ దట్స్ హౌ యు ఆర్ టెస్టెడ్. మనని ఎప్పుడు కూడా టెస్ట్ చేసేది అలాగే టెస్ట్ అవుతుంది. దట్ నేను ఇంత మంచిగా ఉన్నాను, నాకెందుకు అలాంటి వాడు వచ్చాడు అని. నేను ఇంత భక్తిగా ఉన్నానే, నాకెందుకు నా కళ్ళు తీసి పెట్టేంత దాకా ఎందుకు శివయ్య కనికరించలేదు అంటే దట్స్ హౌ యు ఆర్ టెస్టెడ్. యు ఆర్ ఆల్వేస్ టెస్టెడ్ లైక్ దట్. చిన్నప్పటి నుంచి నేను నారాయణ 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 అంటూనే ఉన్నానే, నాకెందుకు ఇలా పెట్టా అంటే ప్రహ్లాదుని అలాగే పరీక్షిస్తాడు. సో ఇట్ ఈస్ హౌ యు ఆర్ టెస్టెడ్ ఆల్వేస్. మన జీవితంలో ఎలాంటి టఫ్ పర్సనాలిటీ వచ్చినా, ఒక బ్యాడ్ హస్బెండ్, బ్యాడ్ పిల్లలు, బ్యాడ్ టీచర్, నిన్ను అలాగే టెస్ట్ చేస్తాడు పరమాత్ముడు. అండ్ అలా టెస్ట్ని తీసుకుని ప్రేమ స్వరూపంగా ఇది నన్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి, నేను గట్టిపడడానికి, నేను జీవితంలో ముందుకెళ్ళడానికి, నాలాంటి పొజిషన్లో ఉన్న ఎంతోమందికి హెల్ప్ చేయడానికి అనేది నీకు గుర్తుకు రావాలి అని నేను ఎప్పుడు నా బుక్లో కూడా రాసుకున్నాను. ఇది ఏ సమస్య అయితే నీకు మళ్ళీ వస్తుందో ఆ సమస్య నేర్పించేది నీకు అర్థం కావట్లేదు అని అర్థం. ఆ సమస్య నీకు ఏదో నేర్పించాలనుకుంటోంది, నీకు అది అర్థం కావట్లేదు. అది ఏం నేర్పిస్తుంది నాకు అని ఎక్కించుకున్న రోజున సమస్య ఇట్లా కరిగిపోతుంది. ఇది అర్థమైతే లైఫ్ విల్ బి డిఫరెంట్ హోప్ఫుల్లీ. సూపర్ పాయింట్ సార్. నిజంగా అంటే అది అర్థం కాకనే నాకెందుకు అవుతుంది, నాకే అవుతుంది, అండ్ వాడిని శత్రువులాగా చూస్తూ ఉంటాం ఎప్పుడు. నాకే ఎందుకు అవుతుంది కాకుండా ఇలా అవుతుందంటే నేను ఎక్కడ ఏమి
మార్చుకోవాలి, నేర్చుకోవాలి. ట్రూ అబ్సల్యూట్. దట్స్ ద ఓన్లీ వే. అది ఎలా దొరుకుతుంది సార్? ప్రయత్నిస్తుంటే దొరుకుతుందా? అంటే అసలు ఆన్సర్ మన మైండ్ అది ఓపెన్ చేస్తే, నేను అదే చెప్తుంటాను, చీకటిగా ఉంది, ఏదో కనిపెట్టాలనుకున్నాడు, అన్ని కాంబినేషన్లు పెట్టాడు, టంగ్స్టన్ ఫిలమెంట్ పెట్టాడు, గాజు పెట్టాడు, అవన్నీ కరెక్ట్గా కుదిరేదాకా ప్రాబ్లమే. ఒకసారి కుదరగానే బల్బు తయారైపోతుంది. అలాగా మన మైండ్లో ఓపెన్ ఉండాలి. నేను ఏదో కరెక్ట్ చేయట్లేదు, ఆ కరెక్ట్నెస్ గనక నాకు దొరికితే అయిపోతుంది అనే ఓపెన్నెస్ ఉంటే ఆటోమేటిక్గా ప్రతి సమస్యకి ఇక్కడే సొల్యూషన్ ఉంటుంది. సూపర్ సార్. ఇలాంటి కొన్ని పాయింట్స్ మైండ్లో స్టక్ అయినప్పుడు ఒక క్లారిటీ అనేది వస్తుంది సార్. ఎనీవేస్, గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.